రాష్ట్రంలోని కృష్ణా గోదావరి బేసిన్లలో లభ్యమవుతున్న గ్యాస్, చమురు, సహజ వనరులపై అప్పుల్లో ఉన్న ఆంధ్రాకు వాటా దక్కాలని కోరుతూ జూలైలో రాజమండ్రిలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షల కోట్ల విలువైన సహజ సంపదలను కార్పొరేషన్ సంస్థలు దోచుకుపోతున్నాయని, ఈ రాష్ట్ర ప్రజలు ఆ దోపిడీ అడ్డుకోవాలని ముప్పాల అన్నారు. కేజీ బేసిన్లో బొంబాయి కంటే చమురు నిల్వలు ఇక్కడే ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నారు. ఇక్కడ నుంచి 60 లక్షల కోట్ల విలువైన చమురు నిల్వలను కార్పొరేట్ సంస్థలు తరలించుకొని పోతున్నాయని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, కోండ్రాపు రాంబాబు, వి కొండలరావు, సప్ప రమణ, పి లావణ్య, పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. బహుశా భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు ఉద్యమానికి మించిన త్యాగాలు చేసినటువంటి పార్టీ మరొకటి లేదు. 100 సంవత్సరాలు నిండిన పార్టీలు దేశంలో రెండే ఉన్నాయి. ఒకటి జాతీయ కాంగ్రెస్, 2 సిపిఐ. అయితే జాతీయ కాంగ్రెస్ అనేది ఒక జాతీయ ఉద్యమం. మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం వచ్చిన వెంటనే ఈ జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో స్వాతంత్రం కోసం ఏర్పడినటువంటి ఒక జాతీయ ఉద్యమం. కనుక ఈ జాతీయ ఉద్యమాన్ని ఇంతటితో ముగించి ఎవరికి వారు సొంతంగా రాజకీయ పార్టీలు పెట్టుకోండి. అలా కాంగ్రెస్ వాళ్ళు కూడా అది నెహ్రూ నుండి సర్దార్ పటేల్ దాకా మీరు వేరే పార్టీ పెట్టుకోండి, కొత్త పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది జాతీయ ఉద్యమాన్ని పార్టీగా పెట్టడం మంచిది కాదని గాంధీ గారు వారందరికీ ఒక సలహా ఇచ్చారు. కానీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు మనం అలా వేరే పేరు పెట్టుకుంటే